మనమందరం ఒక స్టేజ్‌లో ఈ క్వెషన్ అడుగుతాం. నాకు చేంజ్ కావాలి. కానీ ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నాను? మనకు తెలుసు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యాలి, ఏది మానేయాలి. కానీ తెలిసిన చెయ్యలేం. మానాలని అనుకున్నా మానలేం. ఇది వీక్‌నెస్ కాదు. ఇది లేజీనెస్. ఇది మీ సబ్‌కాన్షియస్ మైండ్ రెసిస్టెన్స్. మీరు ఒకసారి గమనించండి. మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కొత్త హ్యాబిట్, కొత్త రొటీన్, కొత్త లైఫ్. మొదటి రోజు మోటివేషన్ ఉంటుంది. రెండవ రోజు కొంచెం తగ్గుతుంది. మూడవ రోజు మైండ్ ఎక్స్‌క్యూజెస్ స్టార్ట్ చేస్తుంది. రేపు మొదలెడదాం. ఇది నాకు సూట్ అవ్వదు. ఇంత కష్టం ఎందుకు అని. ఇది మీ సబ్‌కాన్షియస్ డెసిషన్స్ కాదు. ఇది మీ సబ్‌కాన్షియస్ మైండ్ ప్రొటెక్ట్ మోడ్. ఇక్కడ ఒక విషయం మీరు చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ చేంజ్‌కి ఎందుకు రెసిస్ట్ చేస్తుందో మీకు అర్థమైతే మీరు మీ లైఫ్‌లో ఏ హాబిట్ అయినా చేంజ్ చేయగలరు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక మెయిన్ పని ఉంది. మీరు సేఫ్గా ఉండాలి. అది గ్రోత్ గురించి కాదు, అది సక్సెస్ గురించి కాదు, అది సర్వైవల్ గురించి. మీరు ఒక ప్యాటర్న్‌కి అలవాటు పడితే అది ఎంత బ్యాడ్ అయినా, ఎంత పెయిన్ఫుల్ అయినా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది ఫెమిలియర్. మరి అన్‌ఫెమిలియర్ అంటే ఏమిటి? డేంజర్. అందుకే మీరు చేంజ్ చేయాలని అనుకున్నప్పుడు మీ మైండ్ చెప్తుంది ఇది కొత్తది, ఇది రిస్కీ, ఇది అవాయిడ్ చేయాలి అని. మీరు అనుకుంటారు నేను చేంజ్ అవ్వలేకపోతున్నాను అని. కానీ నిజం, మీ సబ్‌కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ మీ ఎనిమీ కాదు, అది మీ ఓవర్ ప్రొటెక్టివ్ ఫ్రెండ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు పబ్లిక్ స్పీకింగ్ చేయాలని అనుకుంటున్నారు. మీ కాన్షియస్ మైండ్ చెప్తుంది ఇది మీ గుడ్ ఆపర్చునిటీ అని. కానీ సబ్ కాన్షియస్ చెప్తుంది ముందు ఎంబారెస్మెంట్ అయ్యావు గుర్తుందా, మళ్ళీ అదే జరగొచ్చు, అవాయిడ్ చెయ్యి అనేసి చెప్తుంది. మీరు స్కిప్ చేస్తారు. ఇప్పుడు మీరు అనుకుంటారు నాకు కాన్ఫిడెన్స్ లేదు అని. కానీ నిజం, మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఫాస్ట్ ఫెయిన్ని అవాయిడ్ చేస్తుంది. ఇదే మెకానిజం ప్రతి చోట జరుగుతుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, జిమ్కి వెళ్ళడం, కొత్త హ్యాబిట్ బిల్డ్ చేయడం, ప్రతి చోట సేమ్ ప్యాటర్న్. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఇలా పనిచేస్తుంది. ఇది సేఫ్నా, ఇది నోన్నా, ఇది పెయిన్ ఇవ్వదా, ఇలా ఈ 3 క్వశ్చన్స్కి ఎస్ రాకపోతే అది రెసిస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక డీప్ ట్రూత్. మీ లైఫ్లో మీరు రిపీట్ చేస్తున్న ప్యాటర్న్స్ అవి మీ చాయిస్ కాదు, అవి మీ సబ్ కాన్షియస్ మైండ్ కంఫర్ట్ జోన్ డెసిషన్స్. కంఫర్ట్ జోన్ అంటే కంఫర్ట్ కాదు, అది ఫెమిలియర్ జోన్. మీరు అన్హ్యాపీ అయినా ఫెమిలియర్ అయితే మీ మైండ్ అక్కడే ఉంచుతుంది. ఇప్పుడు క్వశ్చన్, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయగలమా? ఆన్సర్ అవును. కానీ ఫోర్స్తో కాదు, ఫైట్తో కాదు, అండర్స్టాండింగ్తో, పేషెన్స్తో, అవేర్నెస్తో. స్టెప్ 1, అబ్జర్వ్, ఫైట్ చేయకండి, గమనించండి. మనం ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే మనలో రెసిస్టెన్స్ వచ్చిందంటే వెంటనే దానితో పోరాడడం. నేను ఇలా ఎందుకు ఉన్నాను, ఎందుకు డిసిప్లిన్ లేదు, ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నాను, ఇలా మనల్ని మనమే బ్లేమ్ చేస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఫైట్ చేస్తున్నది ఎవరిది? మీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీరు మీతోనే పోరాడుతున్నారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు చేంజ్ చేయాలని అనుకున్నప్పుడు మీ మైండ్లో వచ్చే థాట్స్ని గమనించండి. ఇది కష్టం, ఇది లేటర్ చేద్దాం, ఇది అవసరం లేదు. ఇవి ఎక్స్క్యూజ్ కాదు, ఇవి సిగ్నల్స్. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీతో మాట్లాడుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది రియాక్ట్ అవ్వకండి, జడ్జ్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న డిస్టెన్స్ క్రియేట్ చేయండి. ఈ థాట్ నేను కాదు, ఇది ఒక ప్యాటర్న్ అని చూడండి. ఇది ఈజీ అనిపించవచ్చు, కానీ ఇదే మొదటి కంట్రోల్. మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్ కాదు. స్టెప్ 2, స్మాల్ చేంజెస్, చిన్న మార్పులు. మనకు ఒక పెద్ద మిస్టేక్ ఉంటుంది, ఒకేసారి పూర్తిగా చేంజ్ అవ్వాలి అనుకోవడం. జిమ్ స్టార్ట్ చేయాలి అంటే డైలీ 2 అవర్స్ అనుకుంటాం. రీడింగ్ స్టార్ట్ చేయాలి అంటే 1 బుక్ కంప్లీట్ చేయాలి అనుకుంటాం. ఇదే ప్రాబ్లం. మీ సబ్ కాన్షియస్ మైండ్ సడన్ చేంజ్ ని డేంజర్ గా చూస్తుంది, కానీ స్మాల్ చేంజెస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఇలా అప్రోచ్ అవ్వండి. 2 అవర్స్ కాదు, 10 మినిట్స్ మాత్రమే చేయండి. 10 పేజెస్ కాదు, 5 పేజెస్ మాత్రమే చదవండి. బిగ్ గోల్ కాదు, స్మాల్ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని చీట్ చేస్తున్నారు. అది అనుకుంటుంది ఇది సేఫ్, ఇది ఈజీ. కొద్ది కొద్దిగా అది రెసిస్ట్ చేయడం మానేస్తుంది. మరి ఒక రోజు అదే స్మాల్ యాక్షన్ హ్యాబిట్ అవుతుంది. స్టెప్ 3, రిపిటేషన్, మళ్ళీ మళ్ళీ చేయడం. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక రూల్ మీద పనిచేస్తుంది. రిపీటెడ్ ఈక్వల్ టు యాక్సెప్టెడ్. మీరు ఏదైనా ఒకసారి చేస్తే అది ఇంపార్టెంట్ కాదు, కానీ అదే పని మళ్ళీ 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 చేస్తే అది ప్యాటర్న్ అవుతుంది. మీరు ఒక కొత్త హ్యాబిట్ బిల్డ్ చేయాలి అంటే మోటివేషన్ అవసరం లేదు, రిపిటేషన్ అవసరం. మీరు స్కిప్ చేసిన రోజులు ఇంపార్టెంట్ కాదు, మీరు తిరిగి వచ్చారా లేదా అన్నదే ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ ఇలా నేర్చుకుంటుంది, ఇది రిపీటెడ్ అవుతుంది అంటే ఇది ఇంపార్టెంట్.
అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. స్టెప్ 4 ఎమోషన్, భావంతో కనెక్ట్ చేయండి. ఇది చాలా డీప్ పాయింట్. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు అనేది కాదు, మీరు దానితో ఎలా ఫీల్ అవుతున్నారు అన్నదే మ్యాటర్. మీరు చేంజ్ని పెయిన్తో కనెక్ట్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ రెసిస్ట్ చేస్తుంది. ఇది కష్టం, ఇది బోరింగ్, ఇది టార్చర్, ఇవి ఎమోషన్స్. కానీ మీరు అదే చేంజ్ని ఇలా ఫీల్ చేస్తే ఇది నాకు మంచిది, ఇది నన్ను గ్రో చేస్తుంది, ఇది నా ఫ్యూచర్ని బిల్డ్ చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ స్లోలీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఎమోషన్స్ లాంగ్వేజ్. మీరు ఎలా ఫీల్ అవుతారో అదే ట్రూత్ అవుతుంది. స్టెప్ 5 పేషెన్స్, సమయం ఇవ్వండి. ఇది మోస్ట్ ఇగ్నోరెడ్ స్టెప్. మనం ఫాస్ట్ రిజల్ట్స్ కోరుకుంటాం, కానీ సబ్ కాన్షియస్ స్లోగా చేంజ్ అవుతుంది. మీరు ఇయర్స్ పాటు బిల్డ్ చేసిన ప్యాటర్న్స్ ఒక్క రోజులో బ్రేక్ కావు. ఇక్కడ చాలా మంది గివ్ అప్ అవుతారు, ఇది వర్క్ అవ్వడం లేదు అని. కానీ నిజం, చేంజ్ జరుగుతోంది, కానీ స్లోగా. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ తప్పకుండా అడాప్ట్ అవుతుంది. ఒకరోజు మీరు రియలైజ్ అవుతారు, మీరు ముందులా రియాక్ట్ అవ్వడం లేదు, మీరు కాన్షియస్గా చూజ్ చేస్తున్నారు, మీరు కంట్రోల్లో ఉన్నారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, రెసిస్టెన్స్ టెంపరరీ, చేంజ్ పర్మనెంట్. ఈ రోజు నుంచి మీరు మీ రెసిస్టెన్స్ని హ్యాడ్ చేయకండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే అది మీ ఎనిమీ కాదు, అది మీ ప్రొటెక్షన్ సిస్టమ్. కానీ మీరు గ్రో కావాలంటే దాన్ని గైడ్ చేయాలి. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డీప్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మనం నెక్స్ట్ వీడియోలో మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఇంకా డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. గుర్తించుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఫోర్స్ చెయ్యొద్దు, గైడ్ చెయ్యండి. ట్రైన్ ఇట్ స్లోలీ అండ్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. జై హింద్.